రాజకీయాల్లో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి చెరగని ముద్ర వేశారని తెలిపారు నేతలు. ప్రత్యేక తెలంగాణ కల సాకారంలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమన్నారు. గొప్ప పార్లమెంటేరియన్గా జైపాల్ రెడ్డి ఎదిగారన్నారు. దేశ చరిత్రలో ప్రజాస్వామ్య విలువ కాపాడిన గొప్ప నాయకుడు జైపాల్ రెడ్డి అని తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 83వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థల ఆయన విగ్రహానికి నివాళులర్పించారు పలువురు నేతలు. ప్రత్యేక తెలంగాణ కల సాకారంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పాత్ర చిరస్మరణీయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. పల్లె నుంచి ఢిల్లీ దాకా సాగిన జైపాల్ రెడ్డి ప్రస్థానంలో నైతిక విలువలకు కట్టుబడ్డారని చెప్పారు సీఎం రేవంత్. రాజకీయాల్లో జైపాల్ రెడ్డి నికార్సైన నాయకుడన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. తాను జైపాల్ రెడ్డికి జూనియర్ కావడంతో అనేక విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చిందన్నారు. జైపాల్ రెడ్డి రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని చెప్పారు. జైపాల్ రెడ్డి 83వ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని స్ఫూర్తి స్థల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. వాస్తవం చెప్పాలంటే నేను జైపాల్ రెడ్డి గారి కన్నా జూనియర్ అయినందువలన అనేక విషయాలు ఆయన నుంచి తెలుసుకునే అవకాశం నాకు లభించింది. మేమిద్దరం నిరంతరం చర్చించుకుంటూనే ఉండేవాళ్ళం. ఆఖరాన అగ్రీ టు డిజగ్రీ అని కొన్ని విషయాల్లో నవ్వుతూ అభిప్రాయ భేదాలు వ్యక్తపరచుకుంటూ ఉండేవాళ్ళం. కానీ నాకు ఎప్పుడు శ్రీ జైపాల్ రెడ్డి గారి పట్ల మంచి గౌరవం ఉండేది. ఎందుకంటే నికార్సైన నిజాయితీ అయినట్టెక్క రాజకీయ నాయకుడు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ కావడానికి మోజువాని ఓటుతో ఎలా బిల్లు పాస్ చేయాలో అప్పటి స్పీకర్కు జైపాల్ రెడ్డి అడ్వైజ్ ఇచ్చారని చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జైపాల్ రెడ్డి కాకా మంచి స్నేహితులని, ఇద్దరు కలిసి ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అన్ని విషయాల్లో మంచి నైపుణ్యం ఉన్న నాయకుడు జైపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కూడా జైపాల్ రెడ్డి గారు ఒక కీలకమైన పాత్ర వేశారు. వారు మీరా కుమారి గారికి సజెషన్ ఏదైతే వాయిస్ ఓట్లో తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టి పాస్ చేయాలో ఆ ఐడియా జైపాల్ రెడ్డి గారు ఇచ్చారు. పార్లమెంటేరియన్ అవార్డు ఏదైతే తీసుకున్నారో వారి మేధావి అంటే వారి ఇంటెలెక్చువల్ అన్ని సబ్జెక్ట్స్లో వారికి మంచి నాలెడ్జ్ ఉండే ఎవరైనా కానీ వారితో చర్చలో వారితో గెలవడం చాలా కష్టం ఉండే. నిజంగా వారు ఒక గొప్ప వ్యక్తిగా మనమందరం కూడా వారిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్పి కోరుతారు. దేశ చరిత్రలో ప్రజాస్వామ్య విలువ కాపాడిన గొప్ప నాయకుడు జైపాల్ రెడ్డి అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ హైదరాబాద్కు అంతర్జాతీయంగా గుర్తింపు రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. మెట్రో రైలు తేవడంలో ఆయన సేవలు మరవలేమన్నారు. కమ్యూనిజాన్ని గౌరవించిన వారిలో జైపాల్ రెడ్డి ముందు వరుసలో ఉంటారన్నారు ఎమ్మెల్యే కూనంనేని. ప్రపంచం మొత్తాన్ని కూడా అనేక భావజాలాలను కలిపి దాన్ని ఒక చిన్న పుస్తక రూపంలో తీసుకురావటం వెనుక ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు, గొప్ప తాత్వికవేత్త. ఒక తాత్వికవేత్తే కాదు, సామాజిక ఉద్యమకారుడు. సామాజిక ఉద్యమకారుడే కాదు, ఒక పోరాట యోధుడు. పోరాట యోధుడు అని ఎందుకు చెప్తున్నానంటే తను ఆ రోజుల్లో పోలియో సమస్య ఉండేది. దాని బాధితులు అయి ఉండి కూడా దాన్ని మనసులో రానియకుండా ఆ విధంగా జీవితంలో పోరాటం చేశారు. మహబూబ్ నగర్ లోని కుగ్రామంలో జన్మించిన జైపాల్ రెడ్డి గొప్ప పార్లమెంటేరియన్ గా ఎదిగారన్నారు రైతు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకునిగా మొదలైన ఆయన ప్రస్థానం అంచెలంచెలుగా అనేక పదవులు అవరోధించారన్నారు. ప్రజా సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తి పరిష్కారానికి కృషి చేసిన గొప్ప నాయకుడు జైపాల్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. రాజకీయ సామాజిక అభివృద్ధి కోసం పాటుపడ్డారని తెలిపారు. కుగ్రామంలో పుట్టి పెరిగిన జైపాల్ రెడ్డి గారు దేశంలో పార్లమెంటు ఒక గొప్ప పార్లమెంటేరియన్గా ఆ రోజు వారిని అప్పటి ప్రభుత్వం గుర్తించింది. ఇది తెలంగాణ ప్రాంతానికి గర్వకారణమైన నాయకుడు. ఎన్ని కీలకమైన సమస్యలు వచ్చినా ఆ సమస్యలన్నింటినీ సునాయాసంగా అధిగమించి ముందుకు పోవడానికి తనకున్న అనుభవం కానీ రాజకీయ అనుభవం కానీ చాలా సునాయాసంగా ఆ సమస్యలను పరిష్కారం చేయడంలో ఆనాడు సోనియా గాంధీ గారికి, మన్మోహన్ సింగ్ గారికి అనేకమైన సూచనలు చేసిన నాయకుడు. 40 సంవత్సరాలుగా మిత్రత్వం, ఆత్మీయత కలిగి ఉండటంతో పాటు రాజకీయంగా కలిసి వివిధ
ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన దాంట్లో నేను ఒక అతి ఆత్మీయ మిత్రుడిని. ఆ విధంగా వారిని ఇవాళ జయంతి వర్ధంతికి ఎందుకు మనం ఈ విధంగా ఒక రాజకీయ నాయకులే కాదు, వివిధ రంగాల్లో పోరాడినటువంటి వారిని స్మృతి చిహ్నంగా గుర్తుంచుకోవటానికి, వారిని స్ఫూర్తి పొందటానికి జయంతి ఈ వర్ధంతి సభలు జరుపుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జైపాల్ రెడ్డికి సమానమైన వ్యక్తులు ఎవరూ లేరని చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్. జైపాల్ రెడ్డి పేరు మీద పొలిటికల్ ఇన్స్టిట్యూట్ లాంటిది ఏర్పాటు చేస్తే నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుందన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నేతన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు. రాజకీయాల్లో వారి నుంచి అనేక విషయాలు నేర్చుకున్నామని చెప్పారు. ఏ సబ్జెక్ట్ అయినా అనర్గళంగా మాట్లాడగలగటం, స్టడీ చేయగలగటం, ప్రోస్ అండ్ కాన్స్ బ్యాలెన్స్ చేయగలగటం, బహుశా ఇండియాలో స్వతంత్రం వచ్చాక టాప్ 10లో ఆయన ఒకరవుతారు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి కూడా చూస్తే ఆయనతోటి ప్యారలల్గా నిలబడగలిగినటువంటి శక్తి ఉన్న మరొకరు లేరు. సాహచర్యంలో అనేక విషయాలు రాజకీయాలే కాకుండా నైతిక విలువలు, కొన్ని ప్రమాణాలు, కొన్ని పార్లమెంటరీ సాంప్రదాయాలు నేర్చుకోగలిగి ఆదర్శవంతమైన జీవితం గడిపిన ఆయన సాహచర్యంలో మేము కూడా వారితో పోల్చుకోదగిన ప్రతిభ లేకపోయినా కొంత ప్రతిభా పాఠవాలు సంపాదించుకోగలిగి ప్రజల హృదయాల్లో మేము కూడా కొంత స్థానం సంపాదించుకోవడంలో వారి పాత్ర చాలా ఉంది. తెలంగాణకు సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి లోటు కనిపిస్తుందన్నారు వక్తలు. మెట్రో రైలుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని సీఎం రేవంత్ కు విజ్ఞప్తి చేశారు.